ఎమ్మెల్సీ కవిత బెయిల్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పుపైన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పుపైన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్సీ బెయిల్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన వ్యాఖ్యలు చేయడం ఇంతకు ముందు ఎప్పుడు కూడా గతంలో ఏ ప్రభుత్వంలో ఇట్లాంటి జరిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు జడ్జెస్ దీనిపైన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం సరైనది కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని సన్నగిల్లించేలాగా ఉంటుంది అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. జస్టిస్ విశ్వనాథన్ సంబంధించినటువంటి దాంట్లో ఆయన క్లియర్ గా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి దాంట్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో అయితే తప్పుబట్టింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పు పైన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎక్కడా కూడా జరగలేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి సంబంధించి వాళ్ళు ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలే తప్ప ఎక్కడా కూడా వాళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, ఇది వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇది ఒక రకమైనటువంటి తప్పుడు సంకేతాలను తీసుకెళ్ళినటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు అంటే ఇవాళ దేశంలో మొత్తం న్యాయ వ్యవస్థకి ఎక్కడైతే మిగతా వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, బ్యూరోక్రాట్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రజలకు న్యాయస్థానాలు మిగిలి ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళ్తే న్యాయం జరుగుతుందనేటువంటిది ఒక చిన్న ఆశ ప్రజల్లో ఉన్నటువంటి సందర్భంలో న్యాయస్థానాల ద్వారా న్యాయాన్ని గెలిపించుకొని అనేక రాజకీయ ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అనేక ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి తీర్పులు నిజంగా కూడా న్యాయస్థానం మన రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఇంకా న్యాయం బతికి ఉంది అని చెప్పడానికి అర్థం పట్టే విధంగా జరుగుతుంది. దాంట్లోనూ సుప్రీం నిజంగా మొత్తం వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో సుప్రీంకోర్టు ఇవాళ దేశానికి మొత్తం అత్యున్నతమైనటువంటి కోర్టు. ఆ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పుపట్టడం మాత్రం తీవ్ర స్థాయిలో న్యాయమూర్తులు అయితే దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ వాళ్ళు దీనిపైన ఒక భారత్ సంబంధించిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దాంట్లో ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ప్రజలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు, దీనిని ఇప్పటికైనా గుర్తించాలని కవితకు సంబంధించినటువంటి బెయిల్ విషయంలో అప్పుడు బెయిల్ విషయంలో ఎందుకు ఏ క్రైటీరియా ప్రకారం బెయిల్ ఇస్తున్నాము, ఆమె మహిళ కాబట్టి ఆమె మహిళ అయినప్పటికీ అనేక రకాల అభ్యంతరాలు చెప్పారు వాళ్ళు.
ఎక్స్ఎంపీగా ఉంది, ఎమ్మెల్సీగా ఉంది, తనకు రాజకీయ నేపథ్యం ఉంది, ఆమె చదువుకున్నటువంటి ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ అనేక రకాలు చెప్పారు. కానీ మహిళగానే కాకుండా ఎక్కడ కూడా సిబిఐ ఈడీ సంబంధించినటువంటి వ్యవస్థలు దాదాపు 166 రోజులు ఆమెను జైల్లో పెట్టి కనీసం ఆధారాలు కూడా చూపించినటువంటి పరిస్థితి. ఏవైతే పిటిషన్ ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకు ఎక్కడా కూడా పిఎంఎల్ఏ చట్టం ప్రకారం కానీ నగదు బదిలీకి సంబంధించి జరిగినటువంటి వ్యవహారాలను చెప్తున్నటువంటి వాటిలో కానీ ఎక్కడా కూడా రూపాయి ట్రాన్సాక్షన్ జరగలేదు. కావాలని తమకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేసి వారిని సాక్షులుగా ప్రవేశపెడుతున్నారు. మిగతా వారి మాట విన్నటువంటి వారిని రాజకీయ కక్ష సాధింపుతో ఇట్లా చేస్తున్నారన్నటువంటిది న్యాయస్థానం కూడా గ్రహించింది. కాబట్టి వాటి క్రైటీరియాలన్నింటినీ కూడా బేస్ చేసుకొని ఆ బేసిస్ మీద బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టును తప్పపడటం మాత్రం తీవ్ర స్థాయిలో ఆక్షేపణీయమైనటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పు పైన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ట్విట్టర్ వేదికగా జరిగినటువంటి దాంట్లో బార్ అసోసియేషన్ బెంచ్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ చేస్తూ వాళ్ళు తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అయితే కవిత బెయిల్ తీర్పు మీద రేవంత్ వ్యాఖ్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీం తీర్పుపై సీఎం హోదా వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని జస్టిస్ గవాయ్ ధర్మాసనం చురకలంటించింది. రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా అని ప్రశ్నించింది. సీఎం బాధ్యతగా ఉండాలని ఇలా ఎలా మాట్లాడతారని నిలదీసింది. సర్వోన్నత న్యాయస్థానం అంటే రేవంత్కు గౌరవం లేదా అని ప్రశ్నించింది. వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలని, రేవంత్ ప్రవర్తన ఇలానే ఉంటే ఓటుకు నోటు విచారణ రాష్ట్రం బయటే నిర్వహిద్దామని జస్టిస్ గవాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అయితే కవిత బెయిల్ తీర్పు మీద రేవంత్ వ్యాఖ్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీం తీర్పుపై సీఎం హోదా వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని జస్టిస్ గవాయ్ ధర్మాసనం చురకలంటించింది. రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా అని ప్రశ్నించింది. సీఎం బాధ్యతగా ఉండాలని ఇలా ఎలా మాట్లాడతారని నిలదీసింది. సర్వోన్నత న్యాయస్థానం అంటే రేవంత్కు గౌరవం లేదా అని ప్రశ్నించింది. వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలని, రేవంత్ ప్రవర్తన ఇలానే ఉంటే ఓటుకు నోటు విచారణ రాష్ట్రం బయట నిర్వహిద్దామని జస్టిస్ గవాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది.